ఇంత ఘోరమైనటువంటి, ఇంత అబద్ధాలు, ఇంత మోసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు రైతులు ఇంత రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఇదంతా కూడా. బడ్జెట్ లో ఇలాంటి కేటాయింపులు లేవు. పదే 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 అడిగినాం. ఆ రోజు అప్రోప్రియేషన్ లో కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అడిగినారు, మీరు రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకి సరిపోయిన డబ్బులు కనపడతలేవు, రైతు రుణమాఫీ ఫిగర్స్ కనపడతలేవు, మీరు కరెంట్ కోతలు పెడుతున్నారు, కరెంట్ సంబంధించిన కనపడతలేవు. చాలా క్లారిటీగా అడిగితే ఏం జరిగింది అసెంబ్లీలో మీ అందరూ చూసినారు. ఆ రోజు తిట్ల పురాణం అందుకోవడం. అసలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఒక రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశించినటువంటి ఒక అసెంబ్లీ, పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించిన అసెంబ్లీని ఎంత ఘోరంగా ప్రతిష్టపాలు చేశారు, ఎంత అవమానపరిచారు, గాలి మాటలతో కాలేపన చేశారు. వాగ్దానాలు భంగం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. చేసిన వాగ్దానాలన్నింటి కూడా భంగం చేయడమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పనితనం అని స్పష్టంగా అర్థమవుతాం. మసిబూసి మారడికాడి చేసే ప్రయత్నం చేసినారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా మా నాయకత్వం పైన విషం చెల్లే ప్రయత్నం చేసినారు, అక్కసు కక్కినారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారే వారు దుర్విషలాడుతూ, వారు తిట్టుకుంటూ, వారి సహచర మంత్రులని, వారి శాసనసభ్యులని అందరూ కూడా మా పైన ఉసుగొల్పి తిప్పించే ప్రయత్నం చేసినారు. సమాధానం అడిగితే వీటన్నింటి సమాధానం చెప్పలేక, మీరు ఒక్కసారి చూసినట్టయితే గడిచిన అసెంబ్లీ మొత్తంలో కూడా ఈ ప్రశ్నలకు సమాధానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టి దాన్ని దాటేసే ధోరణి, దాన్ని తప్పించుకోవడానికి, పారిపోవడానికి ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన, మా పైన మరి ఏ రకంగానైతే బురదల ప్రయత్నం చేశారు, ఏ రకంగా తుట్ల పురాణం ఎందుకున్నారో చూసినాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో, అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాలని, మా బయట స్ట్రీట్ కూడా, మన స్ట్రీట్ అంటే ఫుట్పాత్ మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించిన ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి. లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాలని. ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టతగా మరి బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకున్న రైతులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా మా యొక్క పోరాటాన్ని వారికి ఉంటుంది. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట కానీ తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు, వారి ఇష్టం మాట నిలబెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని